అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 83. فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي أبدا ولن تقاتلوا معي عدوا إنكم رضيتم بالقعود أول مرة فاقعدوا مع الخالفين. ఆయత్ నంబర్ 83. ఒకవేళ అల్లాహ్ నిన్ను వారిలో ఏ వర్గం వద్దకైనా తిరిగి తీసుకువెళితే అప్పుడు వారు నీ వద్దకు వచ్చి యుద్ధ మైదానానికి రావటానికి నీ అనుమతి గనక అడిగితే ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి రాలేరు, నాతో కలిసి శత్రువులతో పోరాడనూ లేరు. మీరు తొలిసారే కూర్చుని ఉండడానికి ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెనక ఉండిపోయే వారిలోనే కూర్చుని ఉండండి అని చెప్పేయి. 123 అంటే కపటుల వర్గం అని భావం. తబూక్ యుద్ధం నుండి దేవుడు నిన్ను సురక్షితంగా నీ స్థిర నివాసం వరకు చేరిస్తే ఇంటి పట్టున ఉండిపోయిన ఆ కపటులు నక్క వినయం ప్రదర్శిస్తూ నీ వద్దకు వస్తారు. 124 మరోసారి యుద్ధం ఏదైనా సంభవిస్తే తప్పకుండా తమరి వెంట వస్తామని భరోసా ఇస్తారు. 125 మొదటిసారి పిలిచినప్పుడు మీరు ఎలాగూ రాలేదు కాబట్టి మరో యుద్ధానికి రావడానికి కూడా మీరు అర్హత కోల్పోయారు. 126 అంటే యుద్ధం చేయలేక ఇండ్లలో ఉండిపోయే స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలివారు, అవిటివారు ఎలాంటి వారో మీరు అంతే. కాబట్టి మీరు మీ ఇండ్లలోనే కాలక్షేపం చేస్తూ ఉండండి. ఈ మాటల్లో వ్యంగ్య ధోరణి ఉంది. ఒకవేళ తబూక్ యుద్ధంలో పాల్గొనలేకపోయామే అన్న బాధ నిజంగా మీ మనసుల్లో ఉంటే మీరు ఇంకా ఇంకా అలాంటి బాధతో కుమిలిపోతూ ఉండాలి. ఆయత్ నంబర్ 84. أبدا ولا تقم على قبره إنهم كفروا بالله ورسوله وماتوا وهم فاسقون. ఆయత్ నంబర్ 84. వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు, వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు. వారు చచ్చే వరకు దుష్టులుగా అవిధేయులుగానే ఉన్నారు. 127. ఈ ఆయతు కపటుల సర్దారు అయిన అబ్దుల్లా బిన్ ఉబై నేపథ్యంలో అవతరించినప్పటికీ దీని ఆదేశం మాత్రం సర్వసాధారణమైనది. కుఫ్రు అవిశ్వాసం, నిఫాక్ కాపట్య రోగంపై మరణించిన వారందరూ ఈ పరిధిలోకి వస్తారు. దీని పూర్వరంగం ఇది. కపటాగ్రేసుడు అయిన అబ్దుల్లా బిన్ ఉబై మరణించినప్పుడు అతని కుమారుడు నికార్స్ అయిన ముస్లిం అయిన అబ్దుల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఈ విధంగా విన్నవించుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమరు మీ చొక్కాను ప్రదానం చేస్తే శుభం కోసం నేను నా తండ్రి కఫన్ కొరకు దాన్ని ఉపయోగిస్తాను. అలాగే తమరు ఆయన అంత్యక్రియల జనాజా నమాజును చేయించండి. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం అప్పటికప్పుడే తన చొక్కాను ప్రదానం చేశారు. అతని అంత్యక్రియలు నమాజు చేయించడానికి వెళ్ళారు. అప్పుడు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి, ఇలాంటి వంచకుల కోసం ప్రార్థించవద్దని అల్లాహ్ మిమ్మల్ని తాకీదు చేశాడు కదా, అలాంటప్పుడు మీరు ఇతని మన్నింపు కోసం ఎందుకు వేడుకుంటారు అని ప్రశ్నించారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ నాకు వేడుకోవద్దని అనలేదు, వారి మన్నింపు కోసం 70 సార్లు వేడుకున్నా మన్నించబోను అని మాత్రమే చెప్పాడు. కాబట్టి నేను 70 కన్నా ఎక్కువ సార్లే వారి మన్నింపు కోసం అర్థిస్తాను అని బదులిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజును చేయించారు. దానిపై ఈ ఆయతు అవతరించింది. ఇక మీదట కపటుల క్షమాభిక్ష కోసం ఎంత మాత్రము విజ్ఞాపన చేయరాదని గట్టిగా తాకీదు చేయబడింది. సహీ బుఖారీ, తఫ్సీర్ సూరతుల్ బరాత్, ముస్లిం కితాబు సిఫాతిల్ మునాఫికీన్.
128. జీవితాంతం సత్యాన్ని తిరస్కరిస్తూ ద్రోహాన్ని తలపెడుతూ తిరస్కార స్థితిలోనే ప్రాణాలు విడిచిన వారి అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొనడం కానీ వారి మన్నింపు కోసం అల్లాహ్ని వేడుకోవడం కానీ తగదని ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది. వారి మన్నింపుకే ప్రార్థించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా పరితపించేవారో అంచనా వేయడానికి ఈ హదీసును అధ్యయనం చేయండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖనన వాటికకు వచ్చేసరికి అబ్దుల్లా బిన్ ఉబై ఖననం చేయబడ్డాడని తెలిసింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిలో నుంచి అతని శవాన్ని బయటికి తీయించాడు. అతని మృతదేహాన్ని తన మోకాళ్లపై ఉంచి తన లాలాజలాన్ని వేశారు. తన చొక్కాను తొడిగించారు. సహీ బుఖారీ కితాబుల్ బాస్, సహీ ముస్లిం కితాబ్ సిఫాతిల్ మునాఫికీన్. ఈ హదీసు ద్వారా బోధపడేది ఏమిటంటే విశ్వాస భాగ్యాన్ని నోచుకోకపోయినా వారి మన్నింపు కోసం ఎంత గొప్పవారు పుణ్యపురుషులు ప్రార్థించినప్పటికీ అది వారి కొరకు ప్రయోజనకరం కాజాలదు.